హలో అండి, ఇది అలమండ మొక్క అండి. ఇది రెండో పద్ధతి. మట్టిలో ఎలా నాటుకోవాలో చెప్తానండి. దీని ముందు మనం చక్కగా ఏమి లేకుండా చేసుకోవాలి. కనీసం మనకు మొక్క పెట్టడానికి కనీసం ఇది లేతగా కాకుండా ముదురు కాకుండా మధ్యస్థంగా ఉండాలి. ఇది ఇంకొకటి ఏంటంటే ఆకులు పూలు కూడా తీసేసేయాలండి. దీనికి ఉన్నాయి ఇలా కట్ చేసుకోవాలండి. ఆకులు తీసేసేసి శుభ్రంగా ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసిన తర్వాత కింది భాగానికి వచ్చేసరికి కొద్దిగా మనము తేనె రాద్దామండి. కొద్దిగా తేనెలో డిప్ చేస్తున్నాను. పై భాగానికి వచ్చేసరికి కొద్దిగా పసుపు పెడదామండి, ఎందుకంటే దానికి ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి. తేనె వచ్చేసి రూట్ హార్మోన్గా ఉపయోగించుకుంటున్నానండి. అలోవెరా కూడా ఉపయోగించుకోవచ్చు, కానీ నాకు తేనె బాగా నచ్చింది. చాలాసార్లు తేనె వల్లే నేను తేనెతోటి మొక్కలు పెట్టానండి. దానివల్ల చాలా బతికాయి మొక్కలు కూడా. తేనె బాగా పనిచేస్తుంది. పైన వచ్చేసి పసుపు కొంచెం మనం డిప్ చేసుకుందాము. పసుపు కింద వచ్చేసి తేనె. ఓకే, ఇప్పుడు దాన్ని మట్టిలో పెడదాం. ఇలా దాన్ని కొంచెం కంపోస్ట్ ఇద్దాము. కంపోస్ట్ ఇచ్చిన తర్వాత తేనె పెట్టాం కదా, తేనె పెట్టిన సైడ్ కిందకు పెట్టేస్తాము. పసుపు ఉన్న సైడ్ పైన ఉండాలి. తర్వాత మూసేసేయాలి. మట్టితో మూసేసేస్తే సెక్యూర్గా ఉంటుంది, అటు ఇటు కదలకుండా. తర్వాత కొద్దిగా వాటర్ ఇద్దాము. థ్యాంక్ యూ అండి. చిన్న వీడియో అండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.